హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బాబు భవాని అఫీషియల్. ఈరోజు మా బోనక్క మా కోసం అయితే బొబ్బట్లు చేస్తానింది. పోయి అడిగేద్దాం రండి గాయ్స్. బోనక్క బొబ్బట్లు చేస్తున్నావా? మీరు అడిగారు కదా అందుకే చేస్తున్నా. చెయ్యి అయితే. ఇదిగో ఇది పచ్చనిపప్పు. దీన్ని ఇప్పుడు నానబెట్టాను, పొయ్యి మీద పెడతాను, ఉక్కిస్తాను. నాకు రాదు, మీరు అడిగారని యూట్యూబ్లో చేస్తున్నమాట. చింతలు హ్యాపీనా? నీకోసమే చేస్తున్నా యూట్యూబ్లో. ఏమో పచ్చనిపప్పు ముందు ఉడకబెట్టినప్పుడు నాకు మాత్రం రాదు, ఎప్పుడు చేయలేదు నేను. ఇదిగోండి గాయస్, మా మామయ్య అయితే టీవీ చూస్తున్నాడు. కానీ పాపం మా అత్తయ్య అయితే మా కోసం బొబ్బట్లు అయితే తయారు చేస్తుంది. అదిగో పిండి పిసుకుతుంది. తన కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉండాలి గాయస్. ఇదిగోండి గాయస్, మా అత్తయ్య అయితే బెల్లం దంచుతుంది కష్టపడి. గాయస్, మా అత్తయ్య అయితే మళ్ళీ పప్పు తీసేసి బెల్లం వేసిందంట దాంట్లో. చూడండి, ఇప్పుడైతే వాటర్ పోసింది. అలుక్కాయ అయితే వేసేసింది. అదిగోండి, ఇప్పుడు దాంట్లో స్పూన్ పెట్టి అటు ఇటు తిప్పాలి. ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే అదైతే తీసేసింది. చూడండి, ఇప్పుడు దాన్ని అయితే దంచాలన్నమాట. మెత్తగా అయిపోయిందని చూస్తుంది. ఇప్పుడు దాన్ని పప్పు గుర్తేసి గిర్రా దంచితే అయిపోయింది. చెక్ చేస్తుంది ఎంత మెత్తగా ఉందని. ఇది అదిగో పప్పు గుత్తి తీసింది. ఇప్పుడు బండకేసి బాచినట్టు దంచుతుంది. ఇదైతే బెల్లం అయితే ఉడుకుతుంది. అదైతే దంచడం అయితే అయిపోయింది. ఇప్పుడు బెల్లం. ఇదిగోండి గైస్, మా అత్త అయితే ఇప్పుడు నెయ్యి అయితే దాంట్లో వేసింది బెల్లంలో. అదిగోండి, ఇదిగోండి గైస్, పప్పు గుత్తితో అయితే దంచింది. అదైతే నలగలేదు. మళ్ళీ మిక్సీలో అయితే వేసి ఇప్పుడు గిర్రా తిప్పాలి. మా అత్తయ్యకి అయితే అసలు బలమే లేదు, అందుకే అది కూడా దంచలేకపోయింది. ఇప్పుడు మిక్సీలో అయితే తిప్పుతుంది. నవ్వుతుంది నేను అనే మాటలకి. చూడండి, ఇప్పుడు మిక్సీలో వేసింది, తిప్పాలి. ఇదిగో మిక్సీ అయితే పాడిందనమాట, తిరగడం లేదు. మిక్సీ బాగానే ఉందంట, ఏదో ప్రాబ్లం. అంత ఎక్కువ పెట్టేసరికి అదైతే తిరగలేస్తుంది. ఇప్పుడైతే పెద్ద జారులో అయితే వేసింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పెట్టి తిప్పాలి. అదిగోండి గాయస్, చూడండి, తిప్పుతుంది. తిరిగింది గాయస్. ఇంకొంచెం రెండోసారి తిప్పితే ఇదిగో వినండి. అయితే మిక్సీ అయితే బాగానే తిరిగింది. అదిగో ఇప్పుడు దాంట్లో వేయాలి. బెల్లంలో అయితే మొత్తం వేసేసింది. ఇప్పుడు అది ఉండే వరకు ఆగాలి, వెయిట్ చేయాలి. అది ఉడికిన తర్వాత చూపిస్తా గాయస్. ఇదిగోండి గాయస్, అదైతే ఉడకముందే కొంచెం మా అత్త అయితే నోట్లో వేసుకొని నవిలింది, టేస్ట్ వేసింది. మనక టేస్ట్ ఎలా ఉంది? బాగానే ఉంది. చూద్దాం, మొత్తం అయినాక ఎలా వస్తుందో తెలియదు కదా. సరే చూద్దాం. ఇదిగోండి గాయస్, ఇప్పుడైతే మా అత్త అయితే టేస్ట్ చేస్తుంది. చూడండి ఎలా ఉంది. ఇప్పుడైతే తననైతే అడిగి తెలుసుకుందాం. బాగా తీయగా ఉందా? సరిపోతుందో తీయగా ఉందంట గాయస్. మొత్తానికైతే మా అత్తయ్య ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు బొబ్బట్లు ఎలా చేయాలో. ఇదిగోండి, అలా రౌండ్గా అయితే చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ అన్నీ అలా రౌండ్ లెక్క చేసుకొని పెట్టుకోవాలి మెత్తగా.
మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తా గైస్. ఇదిగోండి గైస్, మొత్తం అయితే అలా రౌండ్ చేసుకున్న తర్వాత ఒక కవర్ పెట్టి కింద ఇలా అయితే అదమాలి. ఒకటి తర్వాత ఒకటైతే ఇలా అయితే చేసుకోవాలి. మొత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తా. మాయా, నువ్వైతే వచ్చి అత్తయ్యకి అయితే హెల్ప్ చేయాలి. ఇదిగో ఆమె చేసినప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలిరా నాయన, మీకోసం నేను. సరే కానీ అట్లనే నాకు బెటర్గా అంత మీరేగా తినేది. సరే. ఇదిగోండి గైస్, మా మామయ్య అయితే మా అత్తయ్య కోసం హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇదిగో వచ్చినాడు మొత్తానికి. ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. అదిగో ఫస్ట్ బొబ్బట్టు ఇదిగో బాగా వచ్చింది రౌండ్గా. బొబ్బట్లు కాదు, నెయ్యిలో వేస్తున్నా. నీళ్ళు ఎత్తారా? ఒకసారి అయితే అడుగు మాయా, ఒకసారి అయితే అడుగు ఎలా చేయాలో. అదే అడుగుతున్నారా? నేను ఇంకా నూనెలో వేయించుతాను ఒకటి కాదట. ఏందో చపాతి కాసేట్టు కాలుస్తుంది, బొబ్బట్టు చేస్తాను. నాకైతే ఇప్పుడు తెలియదు బొబ్బట్టు చేస్తాడని. చూద్దాం టేస్ట్ ఎట్లా తిన్నా తెలిసేది. ఓకే గాయస్, చూడండి బొబ్బట్టు మరి ఎలా ఉంటాయో తిని టేస్ట్ నాకు ఎలా చెప్తారా మీకు. హెల్ప్ చేయాలండి, నేను కూడా హెల్ప్ చేస్తా కొద్దిగా. నేతి బొబ్బట్లు చూడాలి ఎలా ఉంటాయి మరి. తీయగా ఉంటాయి, నాకు తెలిసి నేతిలో తీయగా ఉంటాయి. బెల్లం వేసిన కూడా తీయగానే ఉంటాయి, కానీ నెయ్యి వేసిన ఇంకా టేస్ట్ కాస్త ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఈరోజు మాకు నేతి బొబ్బట్లు భోజనం. చూడండి ఏం కలిపింది? నెయ్యి కలిపింది. ఏం కలిపింది? నెయ్యి కలిపింది. ఇంత ప్రయోగం అయితే చేసింది గాయస్, మరి చూడాలి తిండితే తెలిసేది. మొత్తం అయితే ప్రయోగం చేసింది. ఇదివరకు ఎప్పుడైనా పొరపాటున అడిగినా చేయదు. ఈరోజు సెలవులకి వాళ్ళ అల్లుడు వచ్చిండు, వాళ్ళ కొడుకు అడిగినమాట మమ్మీ అని. వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు అడగడం వల్ల ఈరోజు కష్టపడి మరి పనిలో పెట్టుకోవాలా చేస్తుంది. మరి బయట ఎండ అదరేస్తుంది, చెమటలు కారిపోతున్నాయి. కిచెన్లో కూర్చొని వంట చేస్తుంది. మరి వాళ్ళ కోసం బొబ్బట్లు తయారు చేస్తుంది. చూద్దాం మరి ఎలా ఉంటుంది. ఏం తెలియగా బొబ్బట్లు తింటావా? ఇది మావాడు ఇప్పుడు గంటలో ఆడి వచ్చింది, బయట క్రికెట్ ఆడి వచ్చింది. క్రికెట్ వచ్చి చెమట అట్ట పట్టింది. క్రికెట్ ఆడినాడు ఫుల్గా చెమట పట్టేసింది. వచ్చినట్టు రారు వచ్చేసినట్టు రా. ఎదుగు బొబ్బట్టు లోపల సున్నుండ పెట్టిందిరా. సున్నుండ పెట్టింది లోపల. ఏందో సున్నుండ పెట్టి దానికి మిక్సప్ చేసి రుద్దాలా. నేను ఫస్ట్ టైం చూస్తున్నా బొబ్బట్లు, నాకైతే తెలియదు. ఫస్ట్ టైం నేను చూస్తున్నా బొబ్బట్లు ఎలా ఉంటాయో. గాయస్ ఎంతో కష్టపడి చేస్తుంది గాయస్. మరి మీరు కొద్దిగా యూస్ పెంచండి గాయస్, లైక్లు కొట్టండి కొద్దిగా మా కోసము. కొత్తగా ఛానల్ పెట్టినాము, మమ్మల్ని కొద్దిగా లైక్ ఇంకా ఇది చేయండి ప్లస్. ఇదిగోండి గాయస్, మా మామ అయితే హెల్ప్ చేయడానికి వచ్చిండు, మొత్తం పాడు చేయడానికి అయితే చూస్తుండే. ఇదిగోండి చూడండి, పాడు చేస్తున్నావు అంటుంటే ఏదో మాట్లాడుతుంది. నేనైతే పాడు చేయను గాయస్, నేను బాగానే చేస్తాను. హెల్ప్ బాగానే చేస్తాను. వంటలు నాకు అన్ని వంటలు వచ్చు, కానీ తింటాం కష్టం, కానీ చేయడం వచ్చు బాగా. అలా గైస్, మా డాడీ అయితే నా కోసం బొబ్బట్లు అయితే మా మమ్మీకి. ఇదిగోండి గాయస్, మా వాడైతే చెడగొట్టడానికి అయితే ట్రై చేస్తుండు చేసిన ఫలితాన్ని మొత్తం. చూడండి వాడి ఫేస్ చూడండి ఎలా ఉందో. హలో గైస్, మా డాడీ అయితే మా మమ్మీకి హెల్ప్ చేస్తుంది చూడండి. అంట గైస్, చూడండి చేస్తున్నాను. ఇదిగోండి గైస్, ఫస్ట్ అయితే మనమైతే టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. కష్టపడి పిల్లలు అడిగినని చెప్పి కష్టపడి తయారు చేసి కూర్చొని తింటున్నారు. ఎట్లా తింటున్నారు? ఇంత టేస్ట్ ఎట్లా ఉంది చింతలి? బాగుందా? దేరా బుడిగా సూపర్ ఉందా? బొబ్బట్లు ప్లేట్ నిండా పెట్టుకొని తింటారు అందరూ. సూపర్. ఎండకు చెమటలు గారుతున్నా కష్టపడి తయారు చేసిన వాళ్ళు అడగంగానే అది నేను అడిగితే రేపు చూద్దాంలే చేయొచ్చులే అని మాట్లాడిద్ది. వాళ్ళు అల్లుడు వచ్చి అడగంగానే, కొడుకు వచ్చి అడగంగానే చేసి ఇప్పుడు ప్లేట్లో పెట్టుకొని ప్లేట్ నిండా పెట్టుకొని తింటా ఉన్నారు. నాకు వద్దులే అమ్మ, మీరు తినాలి చాలు, మీరు తినాలి. స్టార్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మా వీడియోకి కొంచెం ఎంకరేజ్ చేయండి గైస్. బాయ్.